సో నెక్స్ట్ కాన్సెప్ట్ లిక్విడిటీ రేషియోస్. Liquidity ratios. So as we discussed earlier, the ratios are classified into two types on the basis of traditional and on the basis of functionality. Okay na, so on the basis of traditional lo మనం ఏం చెప్పుకున్నాము, ratios on the basis of P&L account, ratios on the basis of balance sheet, ratios on the basis of cash flow statement అని చెప్పుకున్నాం. అదే విధంగా on the basis of అంటే on the classification of functionality wise చూసుకుంటే మీకు లిక్విడిటీ రేషియోస్, ప్రాఫిటబిలిటీ రేషియోస్, క్యాపిటల్ గేరింగ్ రేషియోస్ అండ్ టర్న్ ఓవర్ రేషియోస్ అని చెప్పి 4 టైప్స్ చెప్పుకున్నాం కదా. సో అందులో ఫస్ట్ చూడండి లిక్విడిటీ రేషియోస్. అందులో ఫస్ట్ ఏంటి, లిక్విడిటీ రేషియోస్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ లిక్విడిటీ. వాట్ ఈస్ లిక్విడిటీ? లిక్విడిటీ అంటే ఏంటి? ఓకేనా. సో లిక్విడిటీ మీన్స్ ద ఎబిలిటీ ఆఫ్ ద బిజినెస్ to pay its amount due to stakeholders as and when it becomes due. As and when it becomes due. So what is liquidity? It is a ability of the business. It is a ability of the business to pay its amount due to stakeholders as and when it becomes డ్యూ. ఎప్పుడైతే మీరు స్టేక్ హోల్డర్స్ కి పే చేయాల్సి వస్తుందో అప్పటికి మీరు పే చేయగలుగుతున్నారా లేదా, అప్పటికి మీరు మీ డ్యూ అమౌంట్ ని పే చేయగలుగుతున్నారా లేదా అని చెప్పేదే లిక్విడిటీ అనమాట. సో సింప్లీ సేయింగ్ వాట్ ఈస్ లిక్విడిటీ? ది ఎబిలిటీ ఆఫ్ ద బిజినెస్ టు పే ఇట్స్ అమౌంట్ డ్యూ టు స్టేక్ హోల్డర్స్ యాజ్ అండ్ వెన్ ఇట్ బికమ్స్ డ్యూ. యాజ్ అండ్ వెన్ ఇట్ బికమ్స్ డ్యూ. ఓకేనా. ద టర్మ్ లిక్విడిటీ అండ్ షార్ట్ టర్మ్ సాల్వెన్సీ ఇవి రెండు కూడా సినోనిమ్స్ అనమాట. ఒకదాని బదులు ఒకటి మనం యూస్ చేసుకోవచ్చు. సో లిక్విడిటీ అండ్ షార్ట్ టర్మ్ సాల్వెన్సీ ఆర్ యూజ్డ్ యాస్ సినోనిమ్స్. ఓకేనా. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది లిక్విడిటీ రేషియోస్ ఆర్ షార్ట్ టర్మ్ రేషియోస్. ఇట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ రేషియోస్. లిక్విడిటీ రేషియోస్ అనేది ఏంటి, షార్ట్ టర్మ్ రేషియోస్ అనమాట. ఓకేనా. సో మీకు లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ రేషియోస్ కి అంటే మీరు షార్ట్ టర్మ్ లో వచ్చే పేమెంట్స్ అన్ని పే చేయగలుగుతున్నారా లేదా అని చెప్పి చూడడానికి మనం ఈ లిక్విడిటీ రేషియోస్ ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ ఇన్ఎబిలిటీ టు పే ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్స్, మీరు షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్స్ పే చేయలేకున్నారు, దీనివల్ల ఏమవుతుంది, మీ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది, అంటే ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది అండ్ యాజ్ వెల్ క్రెడిట్ రేటింగ్ కూడా పడిపోతుంది అనమాట. ఓకేనా. ఏమవుతుంది, క్రెడిట్ రేటింగ్ కూడా పడిపోతుంది. నెక్స్ట్ బ్యాంక్రప్టసీ వస్తుంది. ఓకేనా. ఇటువంటివన్నీ కూడా చూడాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. అంటే మనం షార్ట్ టర్మ్ పేమెంట్సే పే చేయలేకున్నాం అనుకోండి, లాంగ్ టర్మ్ పేమెంట్స్ పే చేయగలమా? పే చేయలేం కదా. సో ఇన్ఎబిలిటీ ఇన్ షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్స్ లీడ్స్ టు వేరియస్ ఫాల్ ఇన్ క్రెడిట్ రేటింగ్. ఓకేనా. అండ్ బ్యాంక్రప్టసీ, ల్యాక్ ఆఫ్ క్రెడిబిలిటీ ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ లిక్విడిటీ రేషియోస్ ని బేస్ చేసుకొని ఏం చేస్తామంటే మన షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్స్ ని మనం పే ఆఫ్ చేయగలుగుతున్నామా లేదా అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అర్థమైందా? సో లిక్విడిటీని, షార్ట్ టర్మ్ సాల్వెన్సీని మనం సినోనిమ్స్ గా యూస్ చేయవచ్చు అనమాట. ఓకేనా. ట్రెడిషనల్లీ లిక్విడిటీ రేషియోస్ ఆర్ ఇన్ 2 టైప్స్. ట్రెడిషనల్ గా చెప్పుకుంటే లిక్విడిటీ రేషియోస్ 2 టైప్స్. ఏమేంటది, కరెంట్ రేషియో అండ్ క్విక్ రేషియో. కరెంట్ రేషియో అండ్ క్విక్ రేషియో. కానీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ స్కోప్ పెరుగుతూ ఉంది కదా. సో మోడర్న్ గా చూసుకుంటే మనకి 2 టైప్స్ కాదు, ఇంకా ఉన్నాయి. సో చూడండి, కరెంట్ రేషియో, క్విక్ రేషియో, క్యాష్ రేషియో, బేసిక్ డిఫెన్స్ ఇంటర్వెల్ అండ్ నెట్వర్కింగ్ క్యాపిటల్. యాక్చువల్గా నెట్వర్కింగ్ క్యాపిటల్ అనేది రేషియో కాదు, అమౌంట్ అనమాట. మనం నెట్వర్కింగ్ క్యాపిటల్ ని రేషియోస్ తో డిస్క్లోజ్ చేయకుండా అబ్సల్యూట్ టర్మ్స్ తో డిస్క్లోజ్ చేస్తాం. ఓకేనా. సో కమింగ్ టు కరెంట్ రేషియో. వాట్ ఈస్ కరెంట్ రేషియో? కరెంట్ రేషియో అంటే ఏంటి? సో చూడండి, కరెంట్ రేషియో రిఫర్స్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ అసెట్స్ కి కరెంట్ లయబిలిటీస్ కి మధ్య ఉండే రిలేషన్ ని న్యూమరికల్ గా ఎక్స్ప్రెస్ చేసేదే కరెంట్ రేషియో అనమాట. ఓకేనా. సో చూడండి,
చూడండి, మన బిజినెస్ ఏదైతే ఉందో మన కరెంట్ లైబిలిటీస్ ని పే ఆఫ్ చేసేంత కరెంట్ అసెట్స్ ఉన్నాయా లేవా? ఓకేనా? సింప్లీ సేయింగ్, డస్ యువర్ బిజినెస్ హ్యావ్ ఎనఫ్ కరెంట్ అసెట్స్ టు మీట్ ద పేమెంట్స్ షెడ్యూల్ ఆఫ్ ఇట్స్ కరెంట్ లైబిలిటీస్? ఓకేనా? సో చూడండి, మన కరెంట్ లైబిలిటీస్ ని పే ఆఫ్ చేసేంత కరెంట్ అసెట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయా లేదా, ఓకేనా అని చెప్పేదే ఈ కరెంట్ రేషియో అనమాట. సింపుల్ గా చెప్పుకోవాలంటే కరెంట్ రేషియోస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. ఓకేనా? ఇక్కడ కరెంట్ అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి? కరెంట్ అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి చూడండి, మన దగ్గర ఉండే ఇన్వెంటరీస్, స్టాక్ అంటాం, ప్లస్ రిసీవబుల్స్, రిసీవబుల్స్ ఏమంటాం? సన్రీ డెటార్స్ అంటాం. ఓకేనా? ప్లస్ క్యాష్ అండ్ బ్యాంక్, ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్, మనం ఎవరికన్నా లోన్స్ ఇచ్చుంటే ఆ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ప్లస్ బిల్స్, ప్లస్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇన్వెంటరీస్, రిసీవబుల్స్, క్యాష్ అండ్ బ్యాంక్, మార్కెటబుల్ సెక్యూరిటీస్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, బిల్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా మన దేని కిందకి వస్తాయి? కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఓకేనా? కరెంట్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్ ఏమేమి వస్తాయి చూడండి, పేయబుల్స్, పేయబుల్స్ అంటే క్రెడిటార్స్, ప్లస్ బ్యాంక్ ఓడి, బ్యాంక్ ఓడి అంటే ఏంటి? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, ప్లస్ షార్ట్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ రావు, షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఓకేనా? ప్లస్ క్యాష్ క్రెడిట్స్, ప్లస్ బిల్స్ పేయబుల్స్, ప్లస్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ప్రపోజ్డ్ డివిడెండ్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ప్రపోజ్డ్ డివిడెండ్, అన్క్లెయిమ్డ్ డివిడెండ్, అన్క్లెయిమ్డ్ డివిడెండ్ అంటే ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు, మనమైతే డివిడెండ్ ఇష్యూ చేసేస్తున్నాము, బట్ షేర్ హోల్డర్స్ ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు డివిడెండ్. ఓకేనా? దాన్ని మనం అన్క్లెయిమ్డ్ డివిడెండ్ అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా కరెంట్ లైబిలిటీస్ కిందకి వస్తాయి. సో వాట్ ఈస్ కరెంట్ రేషియోస్? కరెంట్ రేషియోస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్. సో కరెంట్ అసెట్స్ అంటే ఏమొస్తాయి మనకి? ఇన్వెంటరీస్, రిసీవబుల్స్, క్యాష్ అండ్ బ్యాంక్, మార్కెటబుల్ సెక్యూరిటీస్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, బిల్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. కరెంట్ లైబిలిటీస్ అంటే ఏమేమి వస్తాయి? పేయబుల్స్, పేయబుల్స్ అంటే క్రెడిటార్స్ అని అర్థం. ఓకేనా? సో పేయబుల్స్, బ్యాంక్ ఓడి, షార్ట్ టర్మ్ లోన్స్, క్యాష్ క్రెడిట్స్, బిల్స్ పేయబుల్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ప్రపోజ్డ్ డివిడెండ్, అన్క్లెయిమ్డ్ డివిడెండ్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ లైబిలిటీస్ కిందకి వస్తాయన్నమాట. ఓకేనా? అండ్ ఐడియల్ రేషియో ఫర్ కరెంట్ రేషియో, ఐడియల్ ఎంత? 2:1. సో ఏ కంపెనీ అయినా సరే వాటి కరెంట్ రేషియో 2:1 ఉండాలనుకుంటున్నాను అనమాట. అంటే కరెంట్ లైబిలిటీస్ 1 పార్ట్ ఉంటే కరెంట్ అసెట్స్ 2 పార్ట్ ఉండాలనుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇమీడియట్ గా మీరు పే ఆఫ్ చేసే సిచ్యువేషన్ లో ఉన్నారా లేదా? మీ కరెంట్ అసెట్స్ 2 ఉంది, కరెంట్ లైబిలిటీస్ 1 ఉంది. సో మీరు ఇమీడియట్ గా పే ఆఫ్ చేయగలరా లేదా? ఇమీడియట్ గా మీరు మీ షార్ట్ టర్మ్ డ్యూరబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు అనమాట. సో వాట్ ఎవర్ షార్ట్ టర్మ్ obligation is having is there, so you can immediately pay off. మీరు ఈజీగా పే ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్సెస్ 1 ఉంది కదా, దాన్ని మీరు మార్జిన్ ఆఫ్ సేఫ్టీగా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ పేమెంట్ ఏదన్నా వచ్చిందనుకోండి, సో ఆ అన్ఎక్స్పెక్టెడ్ పేమెంట్ ని కూడా మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా 1 ఉంది కదా, ఓకేనా? 2లో 1 కరెంట్ లైబిలిటీ పోయింది, ఇంకా 1 ఉంది కదా, దాన్ని ఎందుకు మీరు దాన్ని ఎందుకు మీరు యూస్ చేసుకోవచ్చు అంటే అన్ఎక్స్పెక్టెడ్ పేమెంట్ ఏదైనా వస్తే ఆ అన్ఎక్స్పెక్టెడ్ పేమెంట్ ని మీరు పే ఆఫ్ చేయడానికి కూడా మీకు ఉంటుంది. అందుకని కరెంట్ రేషియో ఐడియల్ ఎంత ఉండాలి? 2:1 ఉండాలి. ఓకేనా? అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి క్విక్ రేషియోస్. నెక్స్ట్ క్విక్ రేషియోస్.
క్విక్ రేషియోస్. సో సడన్ గా మీ సేల్స్ అన్ని కూడా అఫెక్ట్ అయ్యాయి. సడన్ గా మీ సేల్స్ అన్ని కూడా అఫెక్ట్ అయ్యాయి. మీ సేల్స్ రెవెన్యూ మొత్తం కూడా పోయింది. సడన్ గా మీ సేల్స్ రెవెన్యూ మొత్తం కూడా పోయింది. ఓకేనా? ఈ పరిస్థితుల్లో మీరు మీ షార్ట్ టర్మ్ లోన్స్ ని పే చేయగలుగుతున్నారా లేదా? మీరు మీ షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్స్ ని పే చేయగలుగుతున్నారా లేదా అనేది ఈ క్విక్ రేషియో ద్వారా తెలుస్తుంది అనమాట. సో క్విక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. క్విక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. ఈ క్విక్ రేషియోనే మనం యాసిడ్ టెస్ట్ రేషియో అంటాం అనమాట. ఈ క్విక్ రేషియోనే ఏమంటాము? యాసిడ్ టెస్ట్ రేషియో. చాలా ఇంపార్టెంట్. క్విక్ రేషియోని ఏమంటాము? యాసిడ్ టెస్ట్ రేషియో అంటాం అనమాట. సో ఇందాక మీకు కరెంట్ రేషియోకి సంబంధించిన ఐడియల్ ఎంత అని చెప్పాను? 2:1 చెప్పాను కదా. యాసిడ్ టెస్ట్ రేషియోకి సంబంధించిన కరెంట్ ఐడియల్ ఎంత అంటే 1:1. 1:1. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ పేమెంట్ కి ప్రొవిజన్ ఎత్తిపెట్టుకొని ఉన్నారో అది ఈ యాసిడ్ టెస్ట్ రేషియోలో ఉండదు. ఎందుకో చూడండి. యాసిడ్ టెస్ట్ అంటే ఏం చెప్పుకుంటున్నాము? అసలు మీ సేల్స్ రెవెన్యూ అంతా కూడా పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మీ కరెంట్ లయబిలిటీస్ ని పే ఆఫ్ చేసే ఎబిలిటీ మీకు ఉందా లేదా అని తెలుసుకుంటున్నాం కదా. అంటే ఇక్కడ ఏంటి, మీ దగ్గర ఉండే అదర్ దాన్ సేల్స్ రెవెన్యూతో మీ కరెంట్ లయబిలిటీస్ ని పే ఆఫ్ చేయగలుగుతున్నారా లేదా అని మాత్రమే ఇక్కడ తెలుసుకుంటారనమాట. ఓకేనా? అందుకని చెప్పి ఈ క్విక్ రేషియోని మనం ఏమంటామంటే యాసిడ్ టెస్ట్ రేషియో అంటాం. ఓకేనా? ఇక్కడ క్విక్ అసెట్స్ అంటే ఏమొస్తాయి? ఇక్కడ క్విక్ అసెట్స్ అంటే ఏమొస్తాయి? సో చూడండి, క్విక్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ కరెంట్ అసెట్స్ మైనస్ ఇన్వెంటరీస్. సో క్విక్ అసెట్స్ లో నుంచి మనము ఇన్వెంటరీస్ ని కానీ తీసేస్తే, క్విక్ అసెట్స్ లో నుంచి మనము కరెంట్ అసెట్స్ లో నుంచి మనము ఇన్వెంటరీస్ ని కానీ తీసేస్తే మనకి ఏమొస్తుంది? క్విక్ అసెట్స్ వచ్చేస్తాయి అన్నమాట. వాట్ ఈస్ మెంట్ బై క్విక్ అసెట్స్? క్విక్ అసెట్స్ మీన్స్ క్విక్లీ కన్వర్టబుల్ టు క్యాష్, ఇమీడియట్లీ కన్వర్టబుల్ టు క్యాష్. ఇమీడియట్లీ కన్వర్టబుల్ టు క్యాష్, దాన్ని మనం క్విక్ అసెట్స్ అంటాం. ఇక్కడ ఇన్వెంటరీస్ అనేవి వెంటనే క్యాష్ గా మారవు కదా కంపెనీకి. ఇన్వెంటరీస్ ఆర్గనైజేషన్ కి వెంటనే క్యాష్ గా మారుతుందా? మారదు కదా. ఈ ఇన్వెంటరీస్ లో మీకు రా మెటీరియల్ ఉంటుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది, ఫినిష్డ్ గూడ్స్ ఉంటుంది. అవునా కదా? ఇన్వెంటరీస్ లో రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ ఉంటాయి. ఇవి ఇమీడియట్ గా అనుకున్న వెంటనే క్యాష్ గా కన్వర్ట్ అవుతాయా? కాదు కదా. అలా కాకుండా క్యాష్, బ్యాంకు, మార్కెటబుల్ సెక్యూరిటీస్, రిసీవబుల్స్, బిల్స్ ఇవన్నీ కూడా ఇమీడియట్ గా క్యాష్ గా మారుతాయి కదా. ఇప్పుడు రిసీవబుల్స్ గారి నుంచి మీకు ఇమీడియట్ గా డబ్బులు కావాలి, మీరు ఏం చెప్తారు? మీరు సింపుల్ గా డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు. డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు. 2 రోజుల్లో పే చేసిన వాళ్ళకి 500 డిస్కౌంట్ అంటారు. ఏం చేస్తారు? మీ డెటార్స్ అందరూ కూడా పేమెంట్ ఇచ్చేస్తారు. బిన్స్ కూడా అట్లాంటిదే చెప్పారు. ఓకేనా? సో ఇన్వెంటరీస్ వచ్చేటప్పటికి అలా చెప్పగలరా మీరు? చెప్పలేరు. వెన్ యు ఆర్ ఏ కంపెనీ, ఇన్వెంటరీస్ ఆర్ నాట్ ఏ క్విక్ అసెట్స్. బట్ వెన్ యు ఆర్ ఏ సెల్లర్, మీరు సెల్లర్, యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ ఫినిష్డ్ గూడ్స్, దెన్ ఇన్వెంటరీస్ ఆర్ క్విక్ అసెట్స్. ఎందుకు? మీరు ఇమీడియట్ గా మీ ఇన్వెంటరీస్ ని సేల్ చేసేయచ్చు కదా. మీరు ఇక్కడ ఒక రిటైలరో, హోల్సేలరో, మీ దగ్గర ఉండే స్టాక్ క్విక్ అసెట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. మీరు కంపెనీ లేకపోతే ఒక ఫ్యాక్టరీ, ఇప్పుడు మీ దగ్గర ఉండే స్టాక్ మీకు క్విక్ అసెట్ అవుతుందా? కాదు. గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకేనా? సో క్విక్ రేషియోనే మనం ఏమంటాము? యాసిడ్ టెస్ట్ రేషియో అంటాము. సో యాసిడ్ టెస్ట్ రేషియో ఐడియల్ వాల్యూ ఎంత? 1:1. ఓకేనా? సో ట్రెడిషనల్ గా మనకి కరెంట్ రేషియో, క్విక్ రేషియో. ఓకేనా? నెక్స్ట్ మోడర్న్ గా చూడండి, థర్డ్ రేషియో కూడా ఉంది. ఏంటంటే అది క్యాష్ రేషియో. ఏంటది? క్యాష్ రేషియో. ఓకేనా? సో చూడండి, దిస్ కన్సిడర్స్ ఓన్లీ అబ్సల్యూట్ లిక్విడిటీ ఆఫ్ ద బిజినెస్. ఓకేనా? సో చూడండి, ఇక్కడ అబ్సల్యూట్ లిక్విడిటీ ఉంటుంది. అంటే ఏమేంటి? ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ ప్లస్ బ్యాంక్ ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. క్యాష్
ప్లస్ బ్యాంకు ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. ఓకేనా? సో ఇది ఏం చేస్తుందంటే ఏమైనా మీ రిసీవబుల్స్ ఉంటాయి, మీ డెటార్స్ అంటారు కదా, వాళ్ళు ఏమైనా పేమెంట్ చేయకపోతే బ్యాడ్ డెట్స్ వచ్చే అవకాశం ఉంది కదా, దాన్ని కన్సిడర్ చేసుకోవట్లేదు ఇక్కడ. అసలు ఆ డెటార్స్ ని తీసేసింది. మీ దగ్గర ప్యూరెస్ట్ ఎర్నింగ్స్ ఉన్నాయి కదా, ప్యూరెస్ట్ క్యాష్ ఉంది కదా, దాంతో మీ కరెంట్ లయబిలిటీస్ ని పే ఆఫ్ చేయగలుగుతారా లేదా అని చెప్పేది క్యాష్ రేషియో అనమాట. ఓకేనా? సో ద క్యాష్ రేషియో మెజర్స్ ద అబ్సల్యూట్ లిక్విడిటీ ఆఫ్ ద బిజినెస్. ఓకేనా? విచ్ మెజర్స్ ద అబ్సల్యూట్ లిక్విడిటీ ఫర్ ద బిజినెస్? క్యాష్ రేషియో. Cash ratio measures the absolute liquidity for the business. This ratio considers only the absolute liquidity available within the company. ఓకేనా? కంపెనీ దగ్గర ఉండే అబ్సల్యూట్ లిక్విడిటీని మాత్రమే కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఏమన్నా అన్నోయింగ్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెటార్స్ ఉన్నారు, డెటార్స్ దగ్గర నుంచి మనకి ఎప్పుడు డబ్బులు రియలైజ్ అవ్వాలి, ఎప్పుడు మనం దాన్ని క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవాలి, అది క్విక్ అసెట్టే. డెటార్స్ అనేవాళ్ళు క్విక్ అసెట్టే, కానీ అబ్సల్యూట్ క్యాష్ అయితే కాదు కదా. ప్రతి ఒక్కరు మన దగ్గర అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరు మనకి రీపేమెంట్ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. సో అందుకని మనము క్యాష్ రేషియోతో ఏం మెజర్ చేస్తున్నాము? మన దగ్గర ఉండే అబ్సల్యూట్ లిక్విడిటీతో మనము మన కరెంట్ లయబిలిటీస్ ని పే ఆఫ్ చేయగలుగుతున్నామా లేదా అని చెప్పైతే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట క్యాష్ రేషియోతో. నెక్స్ట్ చూడండి, బేసిక్ డిఫెన్స్ ఇంటర్వెల్. బేసిక్ డిఫెన్స్ ఇంటర్వెల్. సో ఇది ఎలా వస్తుందంటే క్యాష్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్యాష్ ప్లస్ రిసీవబుల్స్, ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ divided by operating expenses plus interest plus income tax divided by 365 days. సో చూడండి, బేసిక్ డిఫెన్స్ ఇంటర్వెల్. ఒకవేళ మన కంపెనీకి ఉండే రెవెన్యూ అంతా కూడా పోయింది. ఓకేనా? ఏదన్నా సిచ్యువేషన్ వచ్చేసి మన కంపెనీకి ఉండే అన్ని రకాల రెవెన్యూస్ పోయినాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మన దగ్గర ఉండే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ తో పాటు రిసీవబుల్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న క్యాష్ తో ఎన్ని రోజుల పాటు మనము మన బేసిక్ ఎక్స్పెండిచర్ ని పే ఆఫ్ చేసుకుంటూ రాగలమో దాన్ని బేసిక్ డిఫెన్స్ ఇంటర్వెల్ అంటారు. ఓకేనా? సో చూడండి, మన కాడ మొత్తం రెవెన్యూ పోయింది. ఏమున్నాయి? క్యాష్ అండ్ బ్యాంక్ ఉంది, రిసీవబుల్స్ దగ్గర నుంచి డబ్బులు అడుగుతూ ఉన్నాము, ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఉన్నాయి, షేర్స్ ఏవో ఉన్నాయి. ఓకేనా? ఈ డబ్బులతో మనకయ్యే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్, ఇన్కమ్ ట్యాక్స్ ని ఎన్ని రోజుల పాటు మనము పే ఆఫ్ చేసుకుంటూ రాగలమో దాన్ని ఏమంటాము? బేసిక్ డిఫెన్స్ ఇంటర్వెల్ అంటాం. ఓకేనా? సో వాట్ ఈస్ బేసిక్ డిఫెన్స్ ఇంటర్వెల్? ఇఫ్ ఫర్ సమ్ రీజన్స్ ఆల్ ద కంపెనీస్ రెవెన్యూస్ were be suddenly seized, the basic defense interval would help to determine the number of days of company can cover its cash expenses without the aid of additional financing. ఓకేనా? సో అడిషనల్ ఫైనాన్సింగ్ అనేది ఏమీ లేకుండా మన దగ్గర ఉండే క్యాష్ తో మనం ఎన్ని రోజుల పాటు మన బేసిక్ ఎక్స్పెన్సెస్ అయిన ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్, ఇన్కమ్ ట్యాక్స్ ని మనం ఎన్ని రోజుల పాటు పే చేసుకుంటూ రాగలమో దాన్ని ఏమంటాము? బేసిక్ డిఫెన్స్ ఇంటర్వెల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ క్యాపిటల్. సో దీని గురించి మీకు బాగా తెలుసు. నెట్వర్కింగ్ క్యాపిటల్, ఇట్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. ఓకేనా? సో మన దగ్గర ఉండే కరెంట్ అసెట్స్ కి కరెంట్ లయబిలిటీస్ కి డిఫరెన్స్ అనమాట. ఇట్ షోస్ ద అబ్సల్యూట్ వాల్యూ రాదర్ దాన్ రేషియో. నెట్వర్కింగ్ క్యాపిటల్ అనేది మనకి అబ్సల్యూట్ వాల్యూని చూపిస్తుంది, రేషియోని చూపించదు అనమాట. ఇఫ్ నెట్వర్కింగ్ క్యాపిటల్ ఈస్ పాజిటివ్, our current assets are more than our current liabilities. If networking capital is negative, our current assets are less than our current liabilities. ఓకేనా? అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనకి లిక్విడిటీ రేషియోస్ కిందకి వస్తాయి అనమాట. సో ఏమేమి వస్తాయి లిక్విడిటీ రేషియోస్? కరెంట్ రేషియో, క్విక్ రేషియో, క్యాష్ రేషియో, బేసిక్ డిఫెన్స్ ఇంటర్వెల్,
నెట్ వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? సో ఈ 5 ఒకసారి కరెంట్ రేషియో ఫార్ములా ఏంటి? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. క్విక్ రేషియో ఫార్ములా ఏంటి? క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. క్యాష్ రేషియో ఫార్ములా ఏంటి? క్యాష్ ప్లస్ బ్యాంక్ ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. బేసిక్ డిఫరెన్స్ ఇంటర్వెల్ ఫార్ములా ఏంటి? క్యాష్ ప్లస్ రిసీవబుల్స్ ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ హోల్ డివైడెడ్ బై ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ డివైడెడ్ బై 365 days. అదేవిధంగా నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఫార్ములా ఏంటి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఓకేనా?